వారిని అందరినీ లేవనెత్తువాడు. కునిగిపోవడం అంటే ఏంటి? మన జీవితంలో, మన కుటుంబ విషయంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. కొన్నిట్లో మనం ఓడిపోతూ ఉంటాము. మరి కుటుంబ పరిపాలన, మరి యజమానుడే కానివ్వండి, కుటుంబ యజమానురాలు అంటే భార్య భర్తలు తమ బిడ్డలను పెంచే విషయంలో కానివ్వండి, తన కుటుంబాన్ని సరిగా నడిపించుకునే విషయంలో కానివ్వండి, కొన్నిసార్లు వాళ్ళు పడిపోతుంటే సరైన విధానంగా కుటుంబాన్ని నడుపుకోలేకపోతూ ఉంటారు. మరి అటువంటి పడిపోయిన స్థితిలో ఉన్న కుటుంబాలను లేవనెత్తేవాడు. మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం అనేకమైన విషయాల్లో పడిపోతూ ఉంటాము. మరి చూపు ద్వారా, మరి క్రియ ద్వారా, శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపు డంబాల ద్వారా కూడా మనం పడిపోతూ ఉంటాము. అయినప్పటికీ లేవనెత్తేవాడు ఆయనే, యెహోవా దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విషయాల్లో మనం పడిపోకుండా ఉండాలి అంటే మనకు ధైర్యాన్ని చెప్పడానికి, మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి శరీరధారిగా